ఇరాక్ లో అవినీతికి వ్యతిరేకంగా అక్కడ కొత్త ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ డాన్ క్రాక్ డౌన్ ఆ దేశ రాజకీయ వర్గాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త ప్రధానమంత్రి అలీ అల్ జైదీ నేతృత్వంలోని ఇరాక్ భద్రతా దళాలు ఆ దేశ రాజధాని బాగ్దాద్ లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గ్రీన్ జోన్ తో పాటు పలు నగరాల్లో ఇటీవల ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లపై అకస్మాత్తుగా జరిగిన దాడుల్లో వారి గుట్టు రట్టయింది. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఎత్తున నగదు, బంగారం, విలాసవంతమైన వస్తువులు, చివరకు రహస్య గుర్రాల శాలలు బయటపడ్డం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ తనిఖీల్లో 67 మందికి పైగా అవినీతి అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులను భద్రతా దళాలు అక్కడ అరెస్ట్ చేశాయి. ఈ దాడుల్లో కళ్లు చెదిరే రీతిలో నోట్ల కట్టలతో పాటు స్వచ్ఛమైన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ తనిఖీల్లో భాగంగా మహిళా ఎంపీ హింద్ అల్ అబ్బాసీ ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో 475 కోట్ల నగదు, బంగారంతో పాటు అత్యంత విలాసవంతమైన వస్తువులు, బంగారంతో తయారు చేసిన అండర్వేర్ సెట్ లభించినట్టుగా తెలుస్తోంది. ఇక హింద్ అల్ అబ్బాసీ ఇంట్లో వెలుగు చూసిందని చెబుతున్న గోల్డెన్ బ్రా ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఆమె అవినీతిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే బంగారు లోదుస్తులు వార్త నిజం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ డాగ్ క్రాక్ డౌన్ పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టిన ఇరాక్ కొత్త ప్రభుత్వం ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సాధారణ పోలీసుల వల్ల కాదని కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ రంగంలోకి దింపింది. అరెస్టు కాబోతున్న వారు అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నేతలు కావడంతో వారు సాధారణ పోలీసులపై దాడులకు దిగే అవకాశం లేదంటే లంచాలు ఇచ్చి తప్పించుకునే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం దేశంలోని అత్యున్నత రక్షణ విభాగమైన కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ సిటిఎస్ ను రంగంలోకి దింపింది.